హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వైషు అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? సో మేము తిరుమలలో దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ డే మేము గుడిమల్ల ఊరికి విలేజ్కి వెళ్ళాము, గుడిమల్ల టెంపుల్కి. సో అక్కడ శివలింగం మెయిన్ అట్రాక్షన్. చాలా బాగుంది గుడి అయితే, పీస్ఫుల్గా. విలేజ్ లోపలికి వెళ్ళాలి, కొద్దిగా అంత కన్ఫ్యూజ్ అవుతారు కానీ ఒక్కసారి టెంపుల్కి వెళ్తే అందరు డెఫినెట్గా చాలా లైక్ చేస్తారు ఈ టెంపుల్ని. మేము అనుకోకుండా వెళ్ళాము, మా ఆయనకి ఇప్పటి నుంచో ప్లాన్ ఉందంట అక్కడికి వెళ్ళాలని. సో ఒకసారి తీసుకెళ్తే వెళ్ళాము. టెంపుల్ చాలా బాగుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ ఈ హోల్స్లలోకి వెళ్ళి సన్లైట్ పడి ఇక్కడ నుంచి డైరెక్ట్ శివలింగం లోపలికి పడతారంట. సో టెంపుల్ కూడా లింగాకారం కాకుండా కిందనేమో రాక్షసులు, మధ్యలో దేవతలు, పైన లింగాకారం ఉంటుందంట. ఈ లింగానికి చోళుల కాలం నుంచి, అంటే సిన్స్ 500 700,000 ఇయర్స్ కింది నుంచి కూడా పూజలు అందుకున్న శివలింగం అంట ఇది. సో గుడి అట్రాక్షన్ చాలా బాగుంది. ఎంత బాగుంది అంటే మీరు అందరు గెస్ చేయొచ్చు, మీరు చూస్తూ ఉండొచ్చు. నాకు అయినంత వరకు నేను వీడియో తీసి పెడుతున్నాను, సో చూస్తూ ఉండండి. నేను యాక్చువల్గా మేము రాంగ్ వే నుంచి మొత్తం డైరెక్షన్ చూస్తూ వెళ్తున్నాము. సో అన్ని దేవుళ్ళని పెట్టుకుంటా చాలా మంచిగా అనిపించింది టెంపుల్ కూడా. సో ఒకసారి చూపిస్తామని, గుడి సరౌండింగ్స్లో కూడా మొత్తం గార్డెన్ ఏరియా టైప్లో చేశారు. చాలా నీట్గా అండ్ మంచి మెయింటైన్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ టెంపుల్ గురించి ఎక్కువ మందికి తెలియరంట. సో చాలా తక్కువ మంది వస్తున్నారు, కానీ ఈ గుడి గురించి స్పెషల్గా చెప్పడానికి ఎందుకంటే ఆ గుడిలో ఉన్న లింగం గురించి, దాని గురించి చెప్తున్నాను. చాలా బాగుంది. 500 ఇయర్స్కి ఒకసారి, 60 ఇయర్స్కి ఒకసారి అక్కడ వాటర్ నిండిపోతాయంట. లోపల లింగము సగం లింగం వరకు మునిగిపోతుంది అనేసి అన్నారు. సో మీరు ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా తిరుమలకి వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి ఒక్కసారైనా ఆ టెంపుల్ని విజిట్ చేయడానికి. అక్కడ నుంచి 10 to 20 కిలోమీటర్స్ వరకే ఉంటుంది. సో అక్కడ నుంచి మేము కొద్దిసేపు కూర్చొని గార్డెన్లో మంచిగా మాట్లాడుకొని చేసి వచ్చాక బయట గోమాత కనిపిస్తే గోమాతకి గడ్డి అవన్నీ పెట్టేసి వచ్చాము. చాలా మంచిగా అనిపించింది. అండ్ అక్కడ నుంచి మేము తమిళనాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. అది కూడా వీడియో తీసాము. మధ్యలో తినడానికి ఆగాము, మీల్స్ తీసుకున్నాము. అంత కాసేపు లేవు కానీ ఇక తినాలి కాబట్టి ఆల్రెడీ 3 అయ్యిందనేసి ఫుడ్ తినేసి స్టార్ట్ అయ్యాము. అండ్ మేము నీకు ఇక్కడ ముంగట మేము ఒక వీడియో చూపిస్తాము. అక్కడ మీకు ఏ వైల్డ్ యానిమల్ కనిపిస్తుంది చెప్పండి. ఆ మౌంటైన్లో ఒక యానిమల్ షేప్ కనిపిస్తుంది. సో మీరు చెప్పండి అందులో మీకు ఎలా కనిపిస్తుంది, ఏ యానిమల్ షేప్ కనిపిస్తుంది.